కరోనా కష్టకాలంలోనూ తాము ఉన్నామంటూ కరోనా బాధితులకు చేయూతనిస్తుంది మారి స్వచ్ఛంద సంస్థ. బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గత కొన్ని నెలలుగా కరోనా బారిన పడిన పేద ప్రజలకు డ్రై రేషన్, మందులు, భోజన సదుపాయాలతో పాటు ఎండలో ఉన్న పేషెంట్స్కు మంచినీరు, ఎనర్జీ డ్రింక్స్ వంటి ఎన్నో సదుపాయాలను అందిస్తూ ఎందరికో మనోధైర్యాన్ని కల్పించింది. మరో అడుగు ముందుకేసి వికలాంగులకు, వృద్ధులకు, గర్భిణీల కోసం ప్రత్యేకంగా కరోనా టెస్టులు చేసేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో చేతులు కలిపింది. ఈ సందర్భంగా మారి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సాంబశివ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా కరోనా టెస్టులు చేసుకొని వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. పేద కరోనా పేషెంట్స్కు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. నిర్విరామంగా పనిచేస్తున్న మారి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులకు, బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గతంలో మొదటి కోవిడ్ సెక్షన్లో భారత గ్రామ నవనిర్మాణ సంస్థ మారి స్వచ్ఛంద సంస్థని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం బాలాపూర్ పిహెచ్సిలో సేవలు అందించాలని చెప్పి ఆదేశించడంతో ఇక్కడ గడిచిన 8 నెలల పాటు ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానివ్వండి, కోవిడ్ వచ్చిన వారికి అవేర్నెస్ కార్యక్రమం కానివ్వండి, డ్రై రేషన్ కానివ్వండి, సుమారుగా 485 కుటుంబాలకి కూడా డ్రై రేషన్ అందించడం జరిగింది. అదేవిధంగా రెండో స్టేజ్లో కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మరొకసారి బాలాపూర్ పిహెచ్సిలో గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి నిజంగా మారి సంస్థ మమ్మల్ని ఇక్కడ పంపించి సరైన వాళ్ళను ఒక గైడ్ లైన్స్ ఇచ్చే వాళ్ళని ఎంచుకొని ఇక్కడ నియమించడంతో శ్రీనివాస్ సార్ గారి అండర్లో మేము సార్ గారు చెప్పినటువంటి ఆదేశానుసారం కోవిడ్ పేషెంట్లకు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ కానీ, సూచనలు కానివ్వండి, మందులు ఏ విధంగా వాడాలి, పాజిటివ్ పేషెంట్ ఉన్న ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు మందులు తీసుకోకపోతే సార్ ఇచ్చినటువంటి మెడిసిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా తీసుకోవాలనే సలహాలు కూడా అక్కడ ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని కూడా భయపడొద్దు అని చెప్పి కొన్ని జాగ్రత్తలు కూడా డాక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు వాళ్ళకి తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా రోజువారీ కార్యక్రమాలు తీసుకుంటే మా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మేమే చేస్తున్నాం. డాక్టర్ గారు ఇచ్చినటువంటి రోజు సలహాలను కూడా పాజిటివ్ పేషెంట్లు కూడా తెలపడం జరుగుతుంది. మహిళా సోదరులను చూడకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడ పాజిటివ్ పేషెంట్ల మధ్య పనిచేయడానికి వచ్చినందుకు మా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ఇక్కడ మంచి సపోర్ట్ జరుగుతుంది. డాక్టర్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి, మేడం కమలా కుమారి గారి కానివ్వండి, మరియు టెక్నీషియన్స్ సాయి జంగయ్య కానివ్వండి, మరియు నరసింహరావు సార్ కానివ్వండి, ఏది అడిగినా కానీ మనకు కాదనకుండా అన్ని విధాలు మాకు సహకారాలు అందిస్తున్నారు. సార్ ఇచ్చినటువంటి సూచనలు, సలహాల ప్రకారంగా ఇంకా పాజిటివ్ పేషెంట్లకు మేము సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.